ఒంగోలు గాంధీ పార్కులో శ్రీరామనవమి సందర్భంగా వాకర్స్ జిమ్మేట్స్ సభ్యుల ఉత్సవం నిర్వహించారు. వాకర్స్ అందరూ భక్తి శ్రద్ధలతో శ్రీరాముల చిత్రపటానికి పూజలు నిర్వహించి ఆధ్యాత్మిక చైతన్యాన్ని చాటారు. కేవలం ఆరోగ్యం కోసమే కాకుండా సామాజిక ఐక్యత కోసం తాము ఎప్పుడూ ముందుంటామని నిర్వాహకులు తెలిపారు. పైనం మల్లికార్జునరావు, ఏలూరు కొండలరావు, ఎస్తాన్ భాషల ఆధ్వర్యంలో భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. నీలి శ్రీదేవి, బొడ్డు భారతి, అనూష, విజయ, రమాప్రసాద్, పద్మలత, ఇందు సుజన, రాజేశ్వరి, రత్నకుమారి, లక్ష్మి, పద్మ, బంగారయ్య తదితరులు పాల్గొన్నారు. గాంధీ పార్క్ వాచ్మెన్ రామయ్య వీరమ్మలను సత్కరించి దుస్తులు అందజేశారు. కొంత తెలియపరచడానికి కోసమని మహిళలు ఉంటాం, కానీ అలాంటి వాళ్ళు కూడా మహిళలు కూడా మనకు అవకాశం కలిపి ముస్లిమ్స్ పంచాం. మన మహిళా ముస్లిం వాళ్ళే గేట్ తీసి మనల్ని ఆహ్వానిస్తుంటారు. ప్రసాదాలు ఉన్నాయి, దయచేసి ఎవరు వెళ్ళొద్దు, అందరూ ఉండండి. దాదాపు ఒక 15 టైమ్స్ వస్తుంది మనకి సిటీ కేబుల్ టీవీ ఛానల్. మనందరం వాళ్ళకి మన ప్రజలకి వాకర్స్కి శుభాకాంక్షలు చెప్పినట్టుగా శ్రీరామనవమి సందర్భంగా ఒంగోలు గాంధీ పార్కులో ఒంగోలు వాకర్స్ అండ్ జిమ్మేట్స్ ఆధ్వర్యంలో ఇప్పటికే పలు కార్యక్రమం చేశాము. ఈ కార్యక్రమం కూడా ఈ శ్రీరామనవమి కూడా ఈరోజు 5 నుంచి మొదలుపెట్టాము. అందరు మహిళలు కూడా ఎంతో శ్రమ అనుకోకుండా అందరూ వచ్చారు. పురుషులు మహిళలు అందరూ వచ్చారు. వారికి కూడా అందరికీ ప్రసాదాలు పంచిపెట్టాము. తర్వాత వాచ్మెన్ దంపతులకి దుస్తులు పంచడం కూడా జరిగింది. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. పుర ప్రజలకు కూడా అందరూ శ్రీరాముడి ఆశీస్సులు అందరికి ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వాకర్స్ అండ్ జిమ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రంగారెడ్డి చెరువు దగ్గర ఈరోజు శ్రీరామనవమి వేడుకలు జరగడం చాలా సంతోషకరము. ఈరోజు శ్రీరాముని యొక్క పుట్టినరోజు, మరియు అదేవిధంగా ఆయన పట్టాభిషిక్తుడైనటువంటి రోజు, మరియు సీతారాముల యొక్క కళ్యాణం జరిగేటువంటి రోజు. ఈ మూడింటిని పురస్కరించుకొని ఈరోజు శ్రీరామనవమి వేడుకలు జరుపుకోవడము ఎంతో సంతోషకరము. అలాంటి శ్రీరాముని యొక్క పుట్టినరోజు వేడుకను జరుపుకోవడం ఎంతో సంతోషకరం. ఈరోజు మన వాకర్స్ అండ్ జిమ్మేట్స్ ఆధ్వర్యంలో శ్రీరామనవమి ఉత్సవాలు ఇక్కడ మనం ఘనంగా నిర్వహించాము. దీనికి ఉదయం నుంచే అందరూ తరలి వచ్చారు. మహిళలు పెద్ద ఎత్తున వచ్చారు. మన కార్యకర్తలు అందరూ బ్రహ్మాండంగా చేశారు. శ్రీరామ ఉత్సవాలు బాగా జరిగాయి. శ్రీరాముడు అంతటి పుణ్యాత్ముడు జన్మించిన ఈ భారతదేశంలో మనం జన్మించడం మనకందరికీ గర్వకారణం. అలాంటి ఆదర్శమూర్తిని మనం ఈరోజు స్మరించుకుంటూ మన ఈ పార్కులో వాకర్స్ అండ్ జిమ్మేట్స్ ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరిగాయి.